తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది పండుగ రోజున కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విస్తరణలోనూ పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్ లో ముఖ్యమంత్రి సహా 12 మంది ఉన్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి కేబినెట్ లోకి మరో 6గురిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే సామాజిక ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం ఈ విస్తరణలో 1 లేదా 2 బెర్తులను పెండింగ్ లో పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కనుందనే విషయంపై అధిష్టానం 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. ఉగాది వరకు మంచి రోజులు లేవని, ఈ నేపథ్యంలో ఉగాది రోజు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ రోజు కుదరని పక్షంలో తర్వాతి రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతున్నాయి. కాగా మంత్రివర్గ విస్తరణలో ఓసీ రెడ్డి, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో బెర్తును కేటాయించాలని ఢిల్లీలో అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చల్లో ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎస్సీకి సంబంధించి మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామి పేరే దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికి చోటు కల్పిస్తే ఎదురయ్యే పరిణామాలను అంచనా వేస్తున్నారు. బీసీల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి పేరు ఖరారైనట్లేనని ఇప్పటిదాకా ప్రచారంలో ఉంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేబినెట్ లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చోటు కల్పిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ లో చోటు గ్యారంటీ అన్న ప్రచారం జరిగింది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి దగ్గర చేసుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాసును మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అప్పుడు వాకిటి శ్రీహరికి కేబినెట్ హోదాతో విప్ బాధ్యతలు ఇవ్వాలన్న దానిపై చర్చించారు. ఈ 2 అంశాలు ప్రస్తుతం అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అదే సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్వయానా సోదరుడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తే ఒకే జిల్లాలో ఒకే సామాజిక వర్గం నుంచి 3 మంత్రులకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. అలాగే ఒక కుటుంబం నుంచి 2కి చోటు దక్కినట్లవుతుంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే జరగబోయే పరిణామాలను అధిష్టానం అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తే ఉగాది రోజున 5 నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు.